హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత కందుకూరి. ఈరోజు నేను మీకు కాకరకాయ వేపుడు స్పెషల్ అనమాట. ఇది 40 డేస్ మటుకు నిల్వ ఉండే ఈ కాకరకాయ వేపుడిని చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ముందుగా కాకరకాయ ముక్కలు చక్రాల్లాగా తరిగి ఉప్పు వేసుకొని ఒక అరగంట నాననివ్వాలి. ఆ తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ సరిపడినంత తీసుకోవాలండి వేగించుకోవటానికి. ఆ తరువాత మనం ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ బాగా ఊరపెట్టుకున్నాం కదా, వేసుకునేవన్నీ ఇప్పుడు ఈ బాండీలో వేసేసుకొని బాగా కలిపి పెట్టుకోవాల్సి ఉంటుంది. కొద్ది కొద్దిగా వేపుకోవాలండి. ఇవి వేగుతుంటే చాలా మంచిగా స్మెల్ అనేది బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది కొంచెం స్పెషల్ అండి, మీరు స్కిప్ చేయకుండా చూడాలి. అందుకోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో ఏమీ అనుకోకండి, ఎందుకంటే కాకరకాయ అందరూ చేదుగా ఉంటుందని పడేస్తారు, కానీ ఈ కాకరకాయని మటుకు అసలు ఎవ్వరు మిస్ చేసుకోరు, అంత రుచిగా ఉంటుంది. నేనైతే అసలు చేస్తుండగానే తిన్నానండి. ఆ పిక్స్ అయితే తీసా కానీ మళ్ళీ బాగోదని కట్ చేసేసాను. అంత నచ్చిందనమాట నాకైతే. ఎప్పుడైనా సరే నేను కాకరకాయ చేస్తున్నానంటే సగం నాకు, తర్వాతనే కూర అనమాట. అది మా ఇంట్లో అందరికీ తెలుసు, అంత ఇష్టం నాకు కాకరకాయ. ఇలా వేగితే అండి అసలు ఒట్టి కాకరకాయ ముక్కే తినేసేయచ్చు, అంత బాగుంటుంది. అదిగోండి ఇప్పుడు నేను లాక్కున్నాను కదా, నేను తర్వాత తింటానమాట. అది మీకైతే చూపించలేదు. చూడండి ఇంకొంచెం దోరగా వేగింది కదా, ఇంకొంచెం దోరగా వేపుకోవాలండి. అసలు ఈ కాకరకాయ కూర అనేది చాలామంది చేసేటప్పుడు, అంటే వేపుడు కానీ ఏదైనా చేసేటప్పుడు పైన బుడుపులు బుడుపులుగా ఉన్నాయి చూసారు కదా, అవి తీస్తారండి చాలామంది. అలా తీస్తే మీకు టేస్ట్ అనేది ఉండదు. అది అలా తీయటం వల్ల ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ పోతాయన్నమాట, ఇంకేం ఉండదు దానిలో. చూసారా చాలా మటుకు చక్కగా వేగింది కదా, ఎంత క్రిస్పీగా ఉన్నాయో అది నాకే తెలుసు. అంత నచ్చిందనమాట నాకు. నాకు అసలు కాకరకాయ అంటే చాలా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో మీలో ఎవరికి కాకరకాయ ఇష్టమో వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకొని ఉంచుకొని 40 డేస్ నిల్వ ఉంటుంది. ఉండకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇది తడి తగలకుండా ఒక గాజు డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ చల్లారిన తరువాత మీరు పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో ఇది మటుకు మీరు మర్చిపోకండి. ఓకే, ఇది బాగా వేగినట్టండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి మసాలా సెట్ చేసుకుందాము. కారం అండి, ఉప్పు, చిన్నుల్లిపాయ, కొద్దిగా చింతపండు, కరివేపాకు ఈ మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం వేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే బెల్లం కూడా చాలా మెత్తగా సన్నగా తురుముకోవాల్సి ఉంటుంది. బెల్లం పడితేనే ఈ కాకరకాయ కారానికి చాలా బాగుంటుందండి ఈ వేపుల్లోకి, లేదంటే అస్సలు బాగోదు. ఇప్పుడు దీన్ని నేను మెత్తగా మిక్సీ చేసుకొని చూపిస్తాను, చూసేసేయండి. చాలా అంటే చాలా మెత్తగా వచ్చేసింది, అంటే మనం బెల్లం వేసాం కదండి, అందుకని అంత బాగా వచ్చింది. ఇక మనం తిరగమాత అనేది పెట్టుకుందాము. తిరగమాత కావాల్సినవి చూసారు కదా. సో తిరగమాతకు కూడా మనం ఇప్పుడు మధ్యలో గురుగులాగా చేసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ విధంగా కనుక వేపుకున్నాము అంటే తిరగమాత సెట్ అయినట్టేనండి. ఇలా కూడా చేసుకోవచ్చు, తిరగమాత సపరేట్గా కూడా చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఈ విధంగా తెలుసా అయితే ఇలా తిరగమాత అనేది తెలిస్తే చేసుకోండి. ఇప్పుడు ఆ ముద్ద మొత్తాన్ని ఇందులో వేసేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేయాలి, ఎందుకంటే మనం బెల్లం వేసాం కదా, మరి పాకంలాగా పడుతుంది అనమాట. అందుకోసం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మెత్తగా కలిపి పెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక మంచి స్మెల్, మంచి టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్.